127వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. 127వ కీర్తన 3వ వచనము. కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. మరి ఈ దినమున ఈ రీతిగా మనందరము కలిసి సంతోషంగా ఉండటానికి గల కారణం ఏంటంటే, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం అంటే దేవుని ద్వారా అద్భుతంగా ప్రభు కార్యములు జరిగించాడు, కుమారుణ్ణి అనుగ్రహించాడు. అన్ని బహుమానాలు మనం ఇచ్చుకుంటాం, పుచ్చుకుంటాం, విలువైనవి. కానీ గర్భఫలము అనేటువంటిది మాత్రము కేవలం ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. దేవుని వాక్యంలో రాయబడింది, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆస్వాదించును, నీ పిల్లలను నీవు చూచెదవు. కాబట్టి ఇది సహజమే. అంటే దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం ఈ మాటలు, కానీ లోకంలో అందరు పిల్లలు ఉంటారు. కానీ ఇది దీవెనకరమైనటువంటి పిల్లలుగా ఉండాలి అనేది దేవుని సన్నిధానం మాట. పిల్లలకి ఉంటారు, మంచి ఉద్యోగాల్లో ఉంటారు, మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు, గొప్ప పదవుల్లో ఉంటారు. కానీ ఇంటికి నెమ్మది కలగజేసే పిల్లలు కావాలి. చెప్పండి, ఇంటికి నెమ్మది కలగజేసే పిల్లలు కావాలి. అది ఎట్లా సాధ్యం అంటే దేవుని సన్నిధి ద్వారా సాధ్యము. దేవుని సన్నిధి ద్వారా సాధ్యము. నేను ఈ మధ్య ఈ కాఫీ టీలు అన్నీ మానేసేసాను. అయితే ఇంటికి వచ్చిన తర్వాత తీస్తుంటాను, మళ్ళీ పాలు తీసుకొచ్చాను నా కొరకు ప్రత్యేకంగా. మళ్ళీ మేము బయటకు అట్లా వెళ్ళాము. మళ్ళీ కాఫీ అంటే ఇక వద్దు, ఎన్ని అంటుంది ఎందుకని చెప్పేసి శ్రీజు గారితో పండగ గారు కాఫీ తాగామంటే ఇంకెన్ని వద్దంటూ మళ్ళీ ఆయన తీసుకున్నట్టు ఎన్ని దేనికని సరైన కూడా సరే మౌనంగా ఉన్నా. అంటే మానేసిన అంటే ఇవన్నీ వద్దు అంటే కొంత టైం గడపాలి అక్కడ, ఇక్కడ మనకి పూర్తయ్యేలోపు. ఈలోపు శ్రీజు గారు నేను మాట్లాడుతూ తన కుటుంబ విషయాలు చెబుతున్నాడు. సహజంగా అలాంటిది ఆ టీల దగ్గర చెప్పేది ఏంటంటే, అయ్యా మా కొడుకు గురించి ప్రార్థన చేయండి, ఇంట్లో సమస్యలు అవి చెబుతూ ఉంటారు సహజంగా, పాస్టర్ పక్కకి తీసుకెళ్ళి. కానీ ఈ కాఫీ తాగేలోపు శ్రీజు గారు అంటే సురేష్ ఆ తండ్రి కుమారుడు విషయంలో, బిడ్డల విషయంలో ఎంత చక్కటి మాటలు చెప్పాడంటే, సంతోషకరమైనటువంటి మాటలు చెప్పాడు. చెప్పండి, ఏ మాటలండి? ఈ రోజుల్లో ఒక బిడ్డల విషయంలో సంతోషకరమైన మాటలు వినే పరిస్థితులు కాదు ఈ రోజుల్లో. కానీ చక్కగా నేను కాఫీ వద్దనంటే నేను పక్కన కూర్చునేవాడిని, వాళ్ళిద్దరు తాగేవాళ్ళు, ఇక వచ్చేసేవాళ్ళు. కానీ ఆ కాఫీ కొంతసేపు అట్లా తాగుడును బట్టి అద్భుతకరమైన విషయాలు చెప్పాడు. నా పిల్లల విషయంలో నేను ఎంతో సంతోషిస్తున్నానండి. ఎంత చక్కటి మాట అండి. అంటే దేవునితో ఉన్న సంబంధం అదే. పిల్లలు ఉంటారు కానీ, అనేకులు ఉంటారు కానీ, ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఆ సమాధానకరమైనటువంటి విషయాలు చెప్పగలిగేటువంటి వారు అతి తక్కువ. చెప్పండి, అతి తక్కువ. సహజంగా వింటూ ఉంటాం. అయితే మరి ఎంతో నేను సంతోషించాను, ఎంతో ఆనందించాను. మరి ప్రభు చక్కటి బిడ్డల్ని ఇచ్చాడు, మరి వినేటువంటి బిడ్డల్ని ఇచ్చారు, చక్కగా కలిసి సమాధానం ఉండేటువంటి బిడ్డల్ని ఇచ్చారు, మరి చక్కటి కోటలు ఇచ్చారు అని చక్కటి సమాధానంతో ఉండేటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రియమైనటువంటి కదా, ఎందుకు ఈ విషయం చెబుతుందంటే, లోకంలో పిల్లలు ఉంటారు కానీ మనకి సమాధానం ఉండే పిల్లలు అవసరము. అది దేని ద్వారా సాధ్యము అంటే, ఒక ఐఫోన్ కొనిచ్చినందు ద్వారానో, లేకపోతే వాళ్ళకి ఆస్తులు రాసిచ్చినందు ద్వారానో, లేకపోతే వాళ్ళు పొలాలు రాసిచ్చినందు ద్వారానో సాధ్యము కాదు. కానీ అది ప్రార్థన ద్వారా సాధ్యము. చెప్పండి, దేని ద్వారా సాధ్యం అండి? ప్రార్థన ద్వారా. అందుకే ప్రభు వాక్యం ఉంది, ఆయన సమాధానకర్త. చెప్పండి, ఆయన ఎవరంట? కాబట్టి ఆ సమాధానం పొందే పనులు కూడా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ పరిస్థితుల్లోనే ప్రభు సమాధానం ఇస్తూ
ఈ రీతిగా మరి సంతోషకరమైన స్థితిని ప్రభు కలుగజేశాడు. చూడండి, ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. 108వ కీర్తనలో ఒక మాట రాదు, మూడవ వచనం, 108వ కీర్తన 3వ వచనము, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండరు. చెప్పండి, ఎట్లుంటారంట? ఒలీవ. మరి సుజాత చక్కగా వాళ్ళ ఇరువురు ఇప్పటికీ కలిసి ఉంటూ మరి బిడ్డల విషయంలో ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. కారణం ఏంటంటే వారు ప్రభువుతో వారికి కలిగిన సంబంధము. చెప్పండి, ప్రభువుతో వారికి కలిగిన సంబంధము. మరి లోగిట భార్య ఫలించు ద్రాక్ష వలె పిల్లలు చక్కగా తన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటూ ఉన్నారు. నిజంగా ప్రభువుని కలిగినటువంటి వారు తప్పకుండా మరి వారు ఎదురుగా, మరి నాకు సంతోషకరమైనటువంటి ఇద్దరు ఎదురుగా తండ్రికి పిల్లలు ఎదురుగా చక్కగా వారి దేవుడిచ్చినటువంటి వారి జాబ్స్ చేసుకుంటూ మరి వారికి సంతోషంగా కలిసి జీవించడం అనేది లోకంలో అరుదైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంత కలిగి ఉన్న కోట్లు కలిగి ఉన్న ఐక్యతతో ఉండేటువంటి ఆనందముతో కలిగి ఉండే పిల్లలు వినేటువంటి మాటలు వినేటువంటి కుటుంబాలకి తక్కువ అని ప్రభుకు ఆధారపడిన బట్టి ప్రభు కలిగినటువంటి ఆ రక్షణను, ప్రభు ద్వారా కలిగిన ఆ రక్షణను వారు నిలబెట్టుకున్నట్టును బట్టి ప్రభు కూడా వారిని నిలబెట్టుకుంటూ క్షేమంగా తీసుకుంది. కాబట్టి ప్రియమైనటువంటి ఇప్పుడు మనందరం ఇక్కడికి వచ్చి సంతోషంగా బిడ్డను చూసి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని సన్నిధి దేనికంటే నాకు ప్రభు ఆ సమాధానం ఇచ్చాడు కాబట్టి దేవుని ప్రాధాన్యత ఇవ్వాలి. నా బిడ్డల విషయంలో ప్రభు ఒక స్థితిలో ఉంచాడు, వారి సామర్థ్యము కలిగిన స్థితిలో ఉంచాడు కాబట్టి ఆ సామర్థ్యత ఇచ్చిన ఆ ప్రభువుని కొనియాడాలనే ఉద్దేశంతో మనం ఈ మాటలు వింటున్నా. ఈ మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, 115వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 115వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 13వ వచనం, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా చేత మీరు ఆస్వాదింపబడిన వారు. ఆకాశం యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ప్రియమైనటువంటి చివరికి మాటలు చెప్పి నేను ముగిస్తాను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చెప్పండి, యెహోవా మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాడు? వృద్ధి పొందిస్తాడు. అంటే లోకంలో వృద్ధి పొందే వాళ్ళు ఉన్నారు, అపార్ట్మెంట్లో కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పదవులు కలిగిన వారు ఉన్నారు. కానీ వృద్ధి, దేవునిలో వృద్ధి లేక శ్రేష్టకరమైన బుద్ధి కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలనేటువంటిదే దేవుని మాటలు. అందుకే యెహోవానే చెబుతున్నాడు దేవాతి దేవుడు, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశము సృష్టించిన యెహోవా చేత మీరు ఆస్వాదింపబడిన వారు. ఎవరి ద్వారా ఆస్వాదింపబడిన వారండి? చెప్పండి, ఎవరి ద్వారా? యెహోవా చేత. చూడండి, నిజంగా ముస్లిం గారు వారి జీవితంలో ప్రభువుని కలిగి ఉండటం, ఆ ప్రభు అనేక విధాలుగా అనేక బాధల్లోనూ పరిస్థితుల్లోనూ బాధలు, ఈ లోకంలో బాధలు లేకుండా ఏముండవు. కానీ అన్నింటిలో ప్రభు ఏం చేస్తున్నాడు? సహాయకుడుగా మరి కుటుంబముగా ఈ రీతిగా కలిగి ఉండటానికి దేవుడు ఒక చక్కటి వారి అవకాశాన్ని ఇచ్చాడు. నిజంగా అద్భుతమైన సాక్షి ఉందంటే, నీవు నీ పిల్లలను నీవు మరి వారికి ఈ లోకంలో పెద్ద ఆస్తులు కంటే బిడ్డలు తల్లి మాట వినేటువంటి వారు అంతకంటే గొప్ప ఆస్తివంతులు అన్నమాట. అవును కదా. ఇప్పుడు ఎన్ని కోట్లున్నా ఎన్నెన్ని ఉన్నా పిల్లల మాట వినకపోతే ఏమండి, పిల్లల మాట వినకపోతే అంత మరి శ్రీని గారు, సుజాత వారి విధానం, వారి మొదటి నుంచి చిన్నపిల్లప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. రాజేష్ అయితే ఈ మధ్య కనిపించి ఎంత ఎట మాట్లాడుతున్నట్టే అంకుల్ ఆ రోజుల్లో ఉన్నటువంటి రోజులు చూస్తే బాగున్నట్టు.
ఆ రోజులు ఎంత సేవ చేసి ఎంత హాయిగా ఉందో అని ఒక రోజు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆత్మీయత అది. అతడు ఆ చిన్న పిల్లడు లోకం సంగతులు చెప్పాలి, లేకపోతే హీరోల సంగతి చెప్పాలి, ఆ బ్యాంకుల సంగతి అవి చెప్పాలి. నాతో మాట్లాడుతున్న మాట ఆ దినాలు ఆత్మీయ దినాలు ఎంత బాగుంది, ఇంకా అలాంటి రోజులు వస్తే బాగుంది. అంటే పిల్లలలో ఇది జీర్ణించుకుపోయింది. దేని బట్టి అంటే తల్లిదండ్రుల విధానమును బట్టి. అందుకే ఆయన భయభక్తులు కలిగినటువంటి వారి పిల్లలను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి చక్కగా ఈ రీతిగా మనందరం కలుసుకోవటానికి, ప్రభు సహాయపడటానికి కారణం ఏంటంటే మరి బాబు మౌనేష్ వాళ్ళు వచ్చి మా తమ్ముడు కావాలన్నాడు. తమ్ముడిని సంపాదించుకున్నాడు. మరి చక్కగా దేవుని కృప. తర్వాత అమ్మాయి కదండి జస్మిత, మరి చక్కగా చెల్లిగా కాక ఫస్ట్ కాబట్టి దేవుడు ఒక చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యంలో రాసినట్టుగా నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్న రీతిగా ప్రభు మరి శ్రీని గారిని, సుజాత గారిని మరి ప్రేమించి బిడ్డలు ఇచ్చారు. ఆ బిడ్డను కుటుంబాలుగా చేశాడు. సమాధానంతో నడుపుతూ ఆ సమాధానమైన స్థితిలో మనందరూ ఎట్టి సంతోషకరమైన సహవాసాన్ని కలిగి ఉన్నట్టు ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బిడ్డకు నామకరణం చేస్తాం. ప్రార్థన. మహాగుణుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి మీకు వేలకలుస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి పిల్లలను ఆశీర్వదిస్తున్నాను. ప్రభు పిల్లలను చూస్తాను. నిజంగా ప్రభా ఆ బిడ్డలను ప్రేమించి ఈ సమాధానకరమైన స్థితిని కలుగజేసి ఈ గొప్ప ఆధ్యాత్మిక సహవాసం కలుగజేస్తున్నారు. అయా నిజముగా మీ మాటలు వినేటువంటి బిడ్డలు కావాలి. ఆ లోకములో మా బిడ్డలు ఏ స్థానంలో ఉన్నారు కాదు, కానీ ఎలాంటి ఆత్మీయ స్థానంలో ఉన్నారు అన్నటువంటి విషయము ముఖ్యము. అవును, నట్టి సాక్ష్యము నీ బిడ్డ శ్రీని గారు ఇవ్వటానికి మీరు చూపిన కృపను పెట్టండి. రీతిగా ప్రభా మరియు తల్లిదండ్రులుగా బిడ్డలు పడిన ప్రయాసం అర్థం కాక ప్రభా నీ భోజనపు పళ్ళ చుట్టూ నీకులో ఒలివ మొక్కలు ఉంచుతున్నటువంటి వాగ్దానం నెరవేర్చినందుకు బిడ్డ సుప్రియ ప్రభా మరి బిడ్డలు కూడా తల్లిదండ్రులు రావడం చూపిన మహాకృప పండుగ బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని దర్శించండి, బలపరచండి, సహాయం ప్రభా. బిడ్డలిద్దరిని మీరు బలపరచండి. సురేష్ ప్రభా రానున్న దినాల్లో ప్రభా ఇంకా మీకు మహేంకరముగా జీవిస్తూ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చుతూ ఆనందంతో ముందు కొనసాగిస్తపరచండి. మౌనేష్ని బట్టి ప్రార్థిస్తున్నాను. మీ కృపను నడిపించి మీ ప్రేమను స్థిరపరిచి సహాయం చేయండి. ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు. రీతిగా మరి రక్త సంబంధులుగా మరి సహోదరులుగా ప్రభా ఇక్కడ ప్రేమతో ఆహ్వానింపబడిన ప్రతి బిడ్డను పేరున ఆశ్రయించి కుటుంబాన్ని దీవించి బలపరిచి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.